దివంగత నటుడు రాజ్ కపూర్ శత జయంతి సందర్భంగా కపూర్ కుటుంబం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్కు ప్రధాని మోడీని కూడా ఆహ్వానించారు. ఇందుకోసం ఇటీవలే కపూర్ ఫ్యామిలీ ఢిల్లీ వెళ్లి మోడీని ప్రత్యేకంగా కలిసింది. కరీనా కపూర్, నీతూ కపూర్, కరిష్మా కపూర్, రణబీర్ కపూర్, ఆలియా భట్, రిద్దిమా కపూర్ సహాని, సైఫ్ అలీ ఖాన్ అందరూ మోడీని కలిశారు. ఆయనతో సరదాగా ముచ్చటించారు. తాజాగా ప్రధానితో జరిగిన సంభాషణను దేవరా విలన్ సైఫ్ అలీ ఖాన్ పంచుకున్నారు. పార్లమెంటు సమావేశాల తర్వాత మమ్మల్ని కలవడానికి మోడీ గారు వచ్చారు. కాబట్టి అప్పటికే వారు కాస్త అలసిపోయి ఉన్నారని నేను ఊహించాను. కానీ ఆయన మా అందరినీ చూడగానే నవ్వుతూ చాలా బాగా మాట్లాడారు. కరీనా, కరిష్మా, రణబీర్ అంటూ పేరు పేరున పలకరించారు. మోడీని ఇలా కలవడం కపూర్ కుటుంబానికి చాలా గౌరవప్రదమైన విషయం. ఈ పర్యటనలో ప్రధాని మోడీ వ్యక్తిగతంగా నా తల్లిదండ్రుల గురించి అడిగారు. అలాగే ఆయన మా కోసం ఒక స్పెషల్ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ప్రధాని హోదాలో మన దేశాన్ని అభివృద్ధి చేసేందుకు మోడీ చాలా కష్టపడుతున్నారు. ఆయన నిత్యం ప్రజలను కలిసేందుకు తన సమయాన్ని వెతుక్కుంటున్నారు. రోజులో ఎంతసేపు విశ్రాంతి తీసుకుంటారని నేను మోడీని అడిగాను. రాత్రిపూట 3 గంటలు మాత్రమే నిద్రపోతారని తెలిసి ఆశ్చర్యపోయాను. ప్రధాని మోడీని కలవడం మాకెంతో ప్రత్యేకం. మా కోసం సమయాన్ని వెచ్చించి మా కుటుంబాన్ని ఇంతగా గౌరవించినందుకు ఆయనకు కృతజ్ఞతలు అని సైఫ్ చెప్పుకొచ్చారు. రాజ్ కపూర్ 100వ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 15 వరకు ప్రత్యేక చిత్రోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఆర్కే ఫిలిమ్స్, ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్, నేషనల్ ఫిలిం ఆర్చీవ్ ఆఫ్ ఇండియా రాజ్ కపూర్ ఫిలిం ఫెస్టివల్ను నిర్వహించాయి. ఈ సందర్భంగా రాజ్ కపూర్ నటించిన కొన్ని సినిమాలు మరోసారి థియేటర్లలో విడుదల కానున్నాయి.